వాళ్ళు అడిగినప్పుడు ఇచ్చినాం అనుకో ఇక మళ్ళీ కొడితిస్తారు మళ్ళీ తిడతిస్తారు అన్న నాటకం దొబ్బుతారు. మనం ఇక ఏం చెప్తాం, మన పేగు పోయి ఆడ మెడకు పడ్డది, మనం అన్ని బాధలు భరించాల్సిందే. నువ్వు ఇట్లా బాధపడుకుంటుంటే మంచిది కాదు. కానీ ఒకసారి ఇంటికి పోయినాకనైతే చెల్లకు ఫోన్ చేసి మాట్లాడదాంపా. ఎత్తుతలేదు అందుకని నాకు అది బాగా గుర్తొచ్చి ఇక్కడికి వచ్చి ఇక్కడ కూర్చొని బాధపడుతున్నా. ఏదేమన్నా కానీ పోయేస్తా మరిగా. నువ్వు రేపు పొద్దుగాల పోయి ఆమెను తీసుకొని దవాఖాన చూంచుకొని అత్తు, ఆయన మంచిగా ఉన్నాడా లేదా అనేది తెలుస్తుంది. ఇట్లా నువ్వు రంది పోయి ఉండకు. అయ్యా నీళ్ళు కట్టితే కొద్దిగా గూడనన్న అత్తే, ఇంతంత పత్తి మంచిగా వండితే ఆమె మందమన్న అక్కడికి వస్తాయి. ఆ పత్తి చూడ భగవంతుడు మన అందున లేడు, ఇటు ఆమె బతుకు మంచిగా లేదు. ఎందుకు ఏమో పరీక్షలు పెట్టిన వాళ్ళకే పెడతాడా దేవుడు. సరేపా పోదాం పోయి రజని. కరెంటు ట్రిప్ అవుతుంది, మళ్ళీ వచ్చి నీళ్ళు కడదు సరేనా. ఆయన ఏమన్నా అనుకో, నాకు ఏం చేసినా పని చేయబుద్ధి అయితే లేదు. నాకు ఆ పని మీద అసలు దొరకలేదు. అత్తి మనిషి కాదు కదా, నాకు అదే భయం అవుతుంది. ఆ సర్ది డబ్బా